ఫేస్ చూపించక్కర్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వక్కర్లేదు, అసలు వీడియో ఎడిటింగ్ రావాల్సిన పనే లేదు. అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇవేం లేకుండా పింట్రెస్ట్ యాప్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు. చాలామందికి పింట్రెస్ట్ యాప్ గురించి తెలియకపోవచ్చు. ఇన్ కేస్ తెలిసినా ఫొటోస్, వాల్పేపర్స్, డిజైన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకుంటారు. కానీ పింట్రెస్ట్ని స్మార్ట్గా యూజ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ పిన్స్ అప్లోడ్ చేస్తే చాలు. జనరల్గా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి వాటిని రివ్యూ చేస్తేనే కమిషన్ వస్తుంది. బట్ పింట్రెస్ట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ఎలాంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయక్కర్లేదు, మినిమం ₹1 కూడా స్పెండ్ చేయక్కర్లేదు. అసలు పిన్ అంటే ఏంటి? పింట్రెస్ట్లో మనం ఏదైతే పోస్ట్ చేస్తామో దాన్నే పిన్ అంటారు. ఇప్పుడైతే బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, లింక్స్ ఎలా జనరేట్ చేయాలి, పిన్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అసలు దీని నుంచి మనీ ఎలా వస్తుంది, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్లే స్టోర్లో పింట్రెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. నేనైతే డైరెక్ట్గా గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యాను. యాప్ ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పటికైతే జస్ట్ నార్మల్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఇప్పుడైతే దాన్ని బిజినెస్ అకౌంట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో అకౌంట్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ కన్వర్ట్ టు ఆ బిజినెస్ అకౌంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు, అసలు బిజినెస్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయాలని. ఎందుకు క్రియేట్ చేయాలంటే మనం పిన్స్ అప్లోడ్ చేసి ప్రొడక్ట్ సేల్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ కన్వర్ట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ నేమ్ అనేది మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే నా నేమ్ పెట్టుకున్నా. నెక్స్ట్ మీకు ఏదైనా వెబ్సైట్ ఉందా అని అడుగుతుంది. వెబ్సైట్ అంటే మీకు ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ వెబ్సైట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అసలు ఏ వెబ్సైట్ లేకపోతే నో వెబ్సైట్ ఎట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. మీరు బ్లాగరా, క్రియేటరా, ఇన్ఫ్లుయెన్సరా, అలా మీకు ఏది రిలేట్ అయితే అది చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఐఎమ్ నాట్ ష్యూర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ ఆప్షన్ మీకు అడ్వర్టైజింగ్లో ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. సింపుల్గా ఐఎమ్ నాట్ ష్యూర్ ఎట్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పటికీ బిజినెస్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు పిన్స్ పోస్ట్ చేయాలంటే మనం ప్రొడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. బట్ అన్నిటికీ యాక్సెస్ ఉండదు. నేనైతే ఫ్లిప్కార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి మీరు ఏ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేయాలి అనుకుంటున్నారో అవి సర్చ్ చేయాలి. నేనైతే క్లాతింగ్ చూస్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, లైక్ హోమ్ డెకర్, గ్యాడ్జెట్స్ ఎక్సెట్రా. నేను క్లాతింగే చూస్ చేసుకున్నాను. పర్మనెంట్గా ఇదే చేయాలన్నది ఏమీ లేదు. ట్రెండింగ్లో ఏ ప్రొడక్ట్స్ ఉంటే అవి చేసుకోవచ్చు. సర్చ్ చేశాక ప్రొడక్ట్ రేటింగ్స్ని బట్టి, సేల్స్ని బట్టి ఒక ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి. నేనైతే ఈ కుర్తా సెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలా మీరు ఏ ప్రోడక్ట్ సేల్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం డైరెక్ట్గా ఇమేజ్ అప్లోడ్ చేయకుండా కొంచెం క్వాలిటీగా, అట్రాక్టివ్గా ఉండడానికి చాట్‌జీపీటీని యూజ్ చేసి మోడిఫై చేస్తే సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాట్‌జీపీటీలో మీరు స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ అప్లోడ్ చేసి నేను ఇక్కడ ఇస్తున్న ప్రాంప్ట్ ఇవ్వండి. ఆ ప్రాంప్ట్ ఏంటి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఇక్కడ నేను ఏమని టైప్ చేశానంటే, పింట్రెస్ట్లో పిన్ క్రియేట్ చేస్తున్నాను, ఎక్కువ సేల్స్ అయ్యేలాగా క్వాలిటీ పిన్ జనరేట్ చేసి ఇవ్వు అని అడిగాను. ఇది మీరు నార్మల్గా తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు. నిజంగా ఎంత బాగా జనరేట్ చేసిందో చూసారా? ఈ ఇమేజ్నే మనం పింట్రెస్ట్ యాప్లో పోస్ట్ చేయాలి. సో డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేసి క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. టైటిల్, డిస్క్రిప్షన్ అని ఉన్నాయి కదా, ఇవి మనం ఓన్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ చాలా టైం పడుతుంది. సో చాట్‌జీపీటీ అయితే ఈజీగా అయిపోతుంది. దీని ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, చెక్ చేసుకోండి. టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడమే. హ్యాష్ ట్యాగ్స్కి సెపరేట్ కాలం ఉండదు. డిస్క్రిప్షన్లోనే కింద యాడ్ చేసుకోవాలి. టైటిల్ మ్యాక్సిమం 100 క్యారెక్టర్స్, డిస్క్రిప్షన్ మ్యాక్సిమం 800 క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోవాలి. ఇమేజ్ జనరేట్ చేసుకోవడం, టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఒకసారి చాట్‌జీపీటీని అడిగితే ఈజీగా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం సెపరేట్గా చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ లింక్ ఇవ్వాలి. నార్మల్గా ప్రొడక్ట్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి కమిషన్ రాదు, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో మనకి కమిషన్ వచ్చేలా లింక్ అనేది జనరేట్ చేసుకోవాలి. దానికోసం ప్లే స్టోర్ నుండి ఎక్స్ట్రా పే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేశాక మీ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అయ్యాక ట్రెండింగ్ స్టోర్స్లో అన్ని ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి. ఏ ప్లాట్ఫామ్ నుండి ఎంత కమిషన్ వస్తుందో కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్లాట్ఫామ్స్ నుంచే మీరు ప్రొడక్ట్ సేల్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు లింక్ ఎలా జనరేట్ చేయాలంటే, మీరు ఏ ప్రొడక్ట్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ లింక్ కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా పే యాప్ ఓపెన్ చేసి
బాటంలో మేక్ లింక్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మీరు ఏదైతే లింక్ కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ చేసుకొని మేక్ లింక్స్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మన ఎర్నింగ్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. అంతే, సింపుల్. ఆ లింక్ని కాపీ చేసుకొని పింట్రెస్ట్ యాప్లో లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేసుకోవాలి. లింక్ అనేది ఎప్పుడు కూడా HTTPS నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ముందున్న మ్యాటర్ అంతా తీసేయండి, స్పేస్ కూడా ఉండకూడదు. నేను చూపిస్తున్నట్టు HTTPS నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే మనం పిన్ క్రియేట్ చేసేయచ్చు. బట్ ట్యాగ్ టాపిక్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ రిలవెంట్ టాపిక్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది. నేను క్లాతింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి దానికి రిలేట్ అయిన కొన్ని టాపిక్స్ అయితే యాడ్ చేశాను. లైక్ ఫ్యాషన్, ఇండియన్ అవుట్ఫిట్స్, ట్రెడిషనల్, ఇలా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ డెకర్ సెలెక్ట్ చేసుకుంటే హోమ్ డెకర్, డెకరేషన్ ఐటమ్స్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. టాపిక్స్ యాడ్ చేశాక క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పిన్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు జనరేట్ చేసిన పిన్స్ అన్నీ కూడా మీ ప్రొఫైల్లో క్రియేటెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ కనిపిస్తాయి. మీ పిన్ ఎవరికైనా నచ్చి వాళ్ళు విజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో ఆ ప్రోడక్ట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు అది పర్చేస్ చేస్తే మనకి ఎక్స్ట్రా పే యాప్లో కమిషన్ వస్తుంది. ఇలా మీకు ఎన్ని పిన్స్ కావాలంటే అన్ని పిన్స్ జనరేట్ చేసుకోవచ్చు. లింక్ జనరేట్ చేసాం, Pinterestలో పిన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎవరైనా మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మనకు మనీ ఎలా వస్తాయి, అవి ఎక్కడ కనిపిస్తాయి అనేది చూద్దాం. ఎక్స్ట్రా పే యాప్లో బాటంలో మై యాక్టివిటీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అసలు మీరు ఏ స్టోర్ నుంచి లింక్ అనేది జనరేట్ చేశారు, మీ లింక్ ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది ఆర్డర్ చేశారు, మీకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది డేట్ అండ్ టైంతో సహా క్లియర్గా కనిపిస్తుంది. మై యాక్టివిటీలో కమిషన్ అనేది ఇండివిజువల్గా చూపిస్తుంది. లైక్ ఈ పిన్కి ఎంత అమౌంట్ వచ్చింది, ఈ పిన్కి ఇంత అమౌంట్ వచ్చిందని. మీకు టోటల్ ఎంత అమౌంట్ వచ్చిందో హోమ్ పేజ్లో రైట్ సైడ్ కార్నర్లో విజిబుల్ అవుతుంది. అది క్లిక్ చేస్తే టోటల్ ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి, ఇప్పటి వరకు మీరు ఎంత రిడీమ్ చేసుకున్నారు అన్నది కనిపిస్తుంది. సో ఎక్స్ట్రా పేలో మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం అమౌంట్ 99 రూపీస్ ఉండాలి. వన్స్ మీ ఎర్నింగ్స్ 99 రూపీస్ రీచ్ అయ్యాక రిడీమ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ UPI డీటెయిల్స్ ఇచ్చి విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఒక పిన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ పిన్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే ప్యాసివ్ ఇన్కమ్. జస్ట్ ఫ్యూ మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్లో ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయాలి, రివ్యూ చేస్తూ వీడియో చేయాలి, ఎడిట్ చేయాలి, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. బట్ ఇందులో అవేముండవు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి, ఎవరికైనా పాకెట్ మనీ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఎర్నింగ్ వే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను. మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.